ఏఐ న్యూక్లియర్ వెపన్తో సమానమా? అమెరికా భయమేంటి? ఆంథ్రోపిక్స్ ఫేబుల్, మైథాస్ మోడళ్లపై నిషేధం ఎందుకు? దేశాల మధ్య సైబర్ భద్రతకు ముప్పుందా? ఇలా అయితే ఏఐ భవిష్యత్ ఏంటి? ఇంతకీ ఏఐని అణుబాంబుతో ఎందుకు పోలుస్తున్నారు? గతంలో అణుబాంబు తయారీ సాంకేతికత శత్రు దేశాల చేతికి చిక్కితే ప్రపంచానికే ప్రమాదమని అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించిందో ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐ విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందన్న భయం నెలకొంది. ఈ టెక్నాలజీ గనక చైనా లేదా రష్యా వంటి ప్రత్యర్థి దేశాల చేతుల్లోకి వెళ్తే అమెరికా భద్రతకే ముప్పు వాటిల్లుతుందని వైట్ హౌస్ భద్రతా విభాగాలు తెగ భయపడుతున్నాయి. ఇంతకీ ఏఐతో అంతా మటాషేనా? ఏఐ న్యూక్లియర్ వెపన్తో సమానమా? అమెరికా భయమేంటి? ఆంథ్రోపిక్స్, ఫేబుల్, మైథోస్ మోడళ్లపై నిషేధం ఎందుకు? దేశాల మధ్య సైబర్ భద్రతకు ముప్పుందా? ఇలా అయితే ఏఐ భవిష్యత్ ఏంటి? సాంకేతిక ప్రపంచంలో ఏఐ సృష్టిస్తున్న అలజడి ఇప్పుడంతటా చర్చనీయాంశంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఒక ప్రమాదకరమైన, శక్తివంతమైన ఆయుధంగా భావిస్తున్నాయి చాలా దేశాలు. అమెరికా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ సాంకేతికతను, ముఖ్యంగా అధునాతన ఏఐ మోడల్స్ ను కేవలం ఒక సాఫ్ట్వేర్లా కాకుండా అణుబాంబు లాంటి ఒక శక్తివంతమైన, డేంజరస్ వెపన్లా పరిగణిస్తోంది. ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన అధునాతన మోడల్స్ ఫేబుల్, మిథోస్లపై అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఇంతకీ ఏఐని అణుబాంబుతో ఎందుకు పోలుస్తున్నారు? గతంలో అణుబాంబు తయారీ సాంకేతికత శత్రు దేశాల చేతికి చిక్కితే ప్రపంచానికే ప్రమాదమని అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించిందో ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐ విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అమెరికాకు ముఖ్యంగా సైబర్ దాడుల భయం పట్టుకుంది. ఈ సరికొత్త ఏఐ మోడల్స్ అత్యంత ప్రమాదకరమైన కంప్యూటర్ వైరస్లు, అంటే మాల్వేర్లను స్వయంగా సృష్టించగలవు. వీటి సాయంతో హ్యాకర్లు ఒక దేశానికి చెందిన పవర్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు, అత్యంత కీలకమైన రక్షణ రంగాలను పూర్తిగా తమ చేతిలోకి తీసుకుని స్తంభింపజేసే అవకాశం ఉంది. రెండో అంశం బయో వెపన్స్, అంటే జీవ ఆయుధాలు. ప్రమాదకరమైన వైరస్లు లేదా రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో ఈ ఏఐ మోడల్స్ చాలా సులభంగా వివరించగలవన్న ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది. ఎందుకంటే ఇవి ఒక్క దశలో మనిషి కమాండ్స్ ను దాటి వారి నియంత్రణలో ఉండకుండా సొంతంగా ఆలోచించగలవు. ఇప్పటికే కొన్ని ఏఐ మోడళ్లు ఒక సమస్యను విశ్లేషించడం చేస్తున్నాయి. వచ్చే రోజుల్లో వాటంతటవే కోడింగ్ రాసుకోగలవని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఇవి సొంత అటానమీతో పనిచేసే అవకాశం ఉంది. అప్పుడు వ్యవస్థలపై ఇది అయోమయమైన ప్రభావాన్ని చూపగలదు. ఆంథ్రోపిక్, ఫేబుల్, మిథోస్ పై నిషేధానికి కూడా కారణం ఈ మోడల్సే. ఆంథ్రోపిక్ అనేది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఏఐని తయారు చేస్తామని చెప్పుకుంటోంది. ఇది క్లాడ్ ఏఐని రూపొందించింది. అయితే వారు అభివృద్ధి చేసిన నెక్స్ట్ జనరేషన్ మోడల్స్ ఫేబుల్, మైథోస్లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు బయటపడ్డాయి. అందులో ఒకటి జైల్ బ్రేకింగ్ ముప్పు. సాధారణంగా ఏఐ మోడల్స్ కు బాంబు ఎలా తయారు చేయాలి అని అడిగితే అవి సమాధానం చెప్పావు. వాటిని అలా లాక్ చేస్తారు. కానీ ఈ కొత్త మోడల్స్ భద్రతా వలయాలను ఛేదించి వాటి ద్వారా ప్రమాదకరమైన సమాచారాన్ని రాబట్టవచ్చని నిపుణులు గుర్తించారు. ఈ మోడల్స్ లో పెట్టుబడులు పెట్టిన అమెజాన్ సంస్థ సైతం వీటి భద్రతపై గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందన్న భయం నెలకొంది. ఈ టెక్నాలజీ గనుక చైనా లేదా రష్యా వంటి ప్రత్యర్థి దేశాల చేతుల్లోకి వెళితే అమెరికా భద్రతకే ముప్పు వాటిల్లుతుందని వైట్ హౌస్ భద్రతా విభాగాలు తెగ భయపడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం కేవలం ఆంథ్రోపిక్ పైనే కాదు, మొత్తం ఏఐ పరిశ్రమపైనే పట్టు బిగిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగుమతులపై నియంత్రణల్ని పాటిస్తోంది.
అధునాతన ఏఐ మోడల్స్, వాటిని తయారు చేయడానికి వాడే ఎన్విడియా సూపర్ చిప్లను వేరే దేశాలకు అమ్మకుండా కఠినమైన ఆంక్షలు పెట్టింది వైట్ హౌస్. దీనిపై ప్రభుత్వం క్షుణ్ణంగా పర్యవేక్షణ, నిఘాను ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ సంస్థలు కూడా తమకు వచ్చే మోడల్స్ను విడుదల చేసే ముందు ప్రభుత్వ అనుమతి లేదా సేఫ్టీ క్లియరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆంథ్రోపిక్ పై పట్టు బిగిస్తున్న అమెరికా. భవిష్యత్తులో ఏఐ మోడల్స్కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇలా అయితే ఏఐ భవిష్యత్ ఏంటి? ఏఐకి కళ్ళెం వేయాల్సిందేనా? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు అణుశక్తి వల్ల ఎంత లాభం ఉందని ప్రపంచం అనుకుందో అది అంతకంటే ఎక్కువ వినాశకారి అని ఆ తర్వాత గుర్తించింది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐని కూడా అలాగే చూస్తున్నారు. అందుకే టెక్నాలజీ కంపెనీలు తమ ఇష్టం వచ్చినట్లు వీటిని మార్కెట్లోకి వదలకుండా అమెరికా ప్రభుత్వం గట్టి బ్రేకులు వేస్తోంది. దీనికి కారణం టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో దేశాల రక్షణ వ్యవస్థలకు పొంచి ఉన్న ముప్పు కూడా అంతే వేగంగా పెరుగుతుందని అమెరికా భావించడమే. ఏఐతో దేశాల మధ్య సైబర్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉంటుంది. ఒకప్పుడు యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో తుపాకులు, బాంబులతో జరిగేవి. దానివల్ల ఒక్క సైనిక ఆయుధ నష్టం మాత్రమే కలిగేది. ఇప్పుడు వార్ఫేర్ టెక్నాలజీకి మారింది. సైబర్ వార్ఫేర్ రూపంలో కంప్యూటర్ స్క్రీన్ల వెనుక జరుగుతోంది. అంటే శత్రు దేశాల సైన్యం, ఆయుధ సంపత్తి, వ్యూహాత్మక ప్రాంతాలను గురిపెట్టకుండా ఒక దేశానికి విద్యుత్ వ్యవస్థను ఇచ్చే పవర్ గ్రిడ్లు, బ్యాంకింగ్ నెట్వర్క్లు, రక్షణ రంగానికి చెందిన కీలకమైన అత్యంత రహస్యమైన సర్వర్లు, శాటిలైట్ కమ్యూనికేషన్లను ఏఐతో హ్యాక్ చేసే ప్రమాదముంది. అదే జరిగితే ఆ దేశంలో చాలా వరకు కీలకమైన సమాచారాన్ని హ్యాక్ చేయొచ్చు. వాటి కమ్యూనికేషన్లను స్తంభింపజేయొచ్చు. ఏఐ చేతిలో డిజిటల్ ఆయుధాలను పెడితే అది నిజంగా అణుబాంబుతో సమానమేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఒక దేశ రక్షణ రంగానికి చెందిన విషయాలు హ్యాకర్ల కంటే అడ్వాన్స్డ్ ఏఐ వేల రెట్లు వేగంగా అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు వచ్చిన యాంథ్రోపిక్ మిథోస్ 5 మోడల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్లలో దశాబ్దాలుగా ఎవరికీ దొరకని భద్రతా లోపాలను కేవలం నిమిషాల్లోనే కనిపెట్టగలదని రుజువైంది. అంటే శత్రు దేశాలు సైబర్ దాడులకు పాల్పడడం చాలా సులువవుతుంది. అమెరికా, చైనా, రష్యా వంటి సూపర్ పవర్స్ ఒకరిపై ఒకరు నిఘా పెట్టేందుకు, సమాచారాన్ని దొంగలించేందుకు నిరంతరం సైబర్ దాడులకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇది ఒక రకంగా డిజిటల్ కోల్డ్ వార్ చేస్తున్నట్లే లెక్క. ఇలా అయితే ఏఐ భవిష్యత్ ఏంటి? టెక్నాలజీని అణుబాంబులా చూస్తూ దేశాలు ఆంక్షలు విధిస్తుంటే భవిష్యత్తులో ఏఐ రంగం ఏ దిశగా వెళ్తుంది? దీనివల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంది. ఇకపై ఏఐ అనేది కేవలం గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ లాంటి ఐటీ కంపెనీల సొంత నిర్ణయాలపై నడవదు. అణుశక్తిని ప్రభుత్వాలు ఎలాగైతే తమ ఆధీనంలో ఉంచుకున్నాయో అడ్వాన్స్డ్ ఏఐని కూడా అలాగే చూస్తాయి. కంపెనీలు కొత్త మోడల్ను మార్కెట్లోకి తెచ్చే ముందు ప్రభుత్వ రక్షణ అనుమతులు తప్పనిసరి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకే రకమైన ఏఐ అందుబాటులో ఉండే రోజులు పోవచ్చు. అమెరికా తన మిత్ర దేశాలకు మాత్రమే అత్యుత్తమ ఏఐని ఇస్తుంది. చైనా, రష్యా వంటి దేశాలు తమ సొంత దేశీయ ఏఐ మోడల్స్ను పూర్తిగా సైనిక అవసరాల కోసం అభివృద్ధి చేసుకుంటాయి. దీనివల్ల ప్రపంచం ఏఐ గ్రూపులుగా విడిపోతుంది. భవిష్యత్తులో ఏఐ మరింత తెలివిగా మారినప్పటికీ దానికి గట్టి లాక్లు వేసే ప్రయత్నాలు చేయాల్సుంటుంది. ఉదాహరణకు, మీరు కోడింగ్ రాయడానికి సాయం అడిగితే ఏఐ చేస్తుంది. అదే ఒక దేశ బ్యాంకింగ్ వ్యవస్థను ఎలా హ్యాక్ చేయాలని అడిగితే వెంటనే సిస్టమ్ దాన్ని గుర్తించాలి. తక్కువ స్థాయి సురక్షిత మోడల్కు మారిపోయేలా రియల్ టైమ్ సేఫ్టీ క్లాసిఫైయర్స్ సాంకేతికతను వాడుతున్నారు. ఏఐ వల్ల ముప్పు ఎంత ఉందో ఆ ముప్పును తిప్పికొట్టడానికి కూడా ఏఐనే వాడాల్సి వస్తుంది. ఒక ఏఐ మోడల్ వైరస్ సృష్టిస్తే మరో ఏఐ మోడల్ యాంటీవైరస్లా పనిచేసి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. సాంకేతికత అనేది ఎప్పుడూ రెండంచుల కత్తి లాంటిదే. ఏఐ భవిష్యత్తు ఆగదు, కానీ దాని స్వేచ్ఛ తగ్గుతుంది. మానవాళికి ఉపయోగపడే వైద్యం, విద్య, సైన్స్ రంగాలలో
ఏఐ వాడకం విపరీతంగా పెరుగుతుంది. కానీ దేశ రక్షణ, కోడింగ్, హ్యాకింగ్ వంటి సున్నితమైన రంగాలలో మాత్రం దీనిపై చాలా కఠినమైన నిఘా, ఆంక్షలు ఉంటాయి.